శ్రీమన్నారాయణ. అందరికీ అనేక 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 శుభాకాంక్షలు, శుభాశిష్యులు. అష్టలక్ష్మి దేవాలయం అనగానే ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠింపబడుతున్నాయి, ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠింపబడ్డాయి, ఎన్నో దేవాలయాలు నడుస్తున్నాయి. కానీ నిత్య నూతనంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అని మన శ్రీనివాసం చూస్తాం. అదేవిధంగా మన అష్టలక్ష్మి దేవాలయం కూడా ప్రతి సంవత్సరము లేదా ప్రతి 2 మాసాలకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహింపడుతూ దేవాలయానికి ఇది ఆదర్శంగా ఒక మాట చెప్పారు తెలియజేస్తున్నాం. ఇలా శేఖర్ చెప్పారు కదా, స్వామివారికి ఎన్నో దేవాలయాలు పరిశీలించారు. అన్ని దేవాలయాలు చూసి స్వామివారి ఒక చిత్తశుద్ధిగా ఒక మాట చెప్పి, ఇక్కడ ఉండే అర్చక స్వాములు, ఇక్కడ ఉండే ఆలయ నిర్వాహకులు ఇతర దేవాలయాలు మార్గదర్శకాలు కావాలి అని స్వామివారు మనోదర్శించారు. ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ అర్చకుల్లో కానీ నిర్వాహకుల్లో కానీ ఇందాక మనం ప్రమాణం చేసాం, మానసికంగా ప్రమాణం కానీ మానసిక ప్రతి వారికి దేవాలయాన్ని నాది, నా ఇల్లుని ఎలా చూసుకుంటాను, నా యొక్క బంధువుని ఎలా చూసుకుంటాను, నా వ్యక్తులను ఎలా చూసుకుంటాను అనే భావనతోనే అందరూ అది అన్నదానం కానీ దేవాలయ నిర్వహణ కానీ జరిగిపడుతోంది. ఇలాగే కొనసాగాలని మన నిత్యంగా ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క త్రినక్షత్రాలు ప్రారంభం కాకపోతున్నాయి. ఈరోజు దేశం ఎల్లుండి కూడా వైభవంగా జరుగుతాయి. మీరందరికీ మీ యొక్క కుటుంబ సభ్యులకి ఇంకా మీ పరంపర కూడా ఎంతో కొనసాగాలి. మీరే కాదు, మీ యొక్క పరంపర కూడా ఈ దేవాలయ కొనసాగి అన్ని కార్యక్రమాలు చేసి ఎంతో మార్గదర్శకం కావాలి, ఎంతో వైభవాన్ని పెంపొందించాలని అర్చకులందరి తరపున వీళ్ళందరికీ అనేక అనేక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సమస్త సన్మంగళాని భవంతు. సంకల్పితకార్యానుకూలతాసిద్ధిరస్తు, మనోభీష్టఫల సిద్ధిరస్తు, సూత్రోత్తరాభివృద్ధి సిద్ధిరస్తు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ఆశీర్వాదం. వాళ్ళకి ఎలాంటి
అనుకూలంగా వేసుకోవడం దాని గురించి ఆలోచించాలి. అమ్మవారి సేవలో అందరం ఉండాలి. ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నూతనంగా అధ్యక్షుడైన మన సోమసురేష్ గారికి వారి టీంకు ప్రత్యేకంగా నా తరఫున మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఫౌండర్ చైర్మన్ అయిన మన చంద్రశేఖర్ బాబు గారికి, అదేవిధంగా దామోదర్ గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈనాటి కార్యక్రమానికి ఈసీ మెంబర్గా మరియు కమిటీ మెంబర్స్గా స్పెషల్ ఇన్వైటీస్గా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేట ధన్యవాదాలు చెప్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సార్ ఒక ఫోటో సార్ దోస్తం ముందు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఎంతో విశేషమైన రోజు మా జీవితంలో. అష్టలక్ష్మి అమ్మవారి సేవలో చైర్మన్గా ఎన్నుకున్న మా మహారాజా పోషకులకు అందరికి కూడా నా ధన్యవాదాలు. మేము మా కమిటీ మొత్తం భక్తుల సేవలో అమ్మవారి సేవలో నిమగ్నమై నిస్వార్థంగా మంచి కార్యక్రమాలు చేస్తాము. అంతా అమ్మవారి ఆశీర్వాదంతో అందరం కూడా మన ప్రజలు, భక్తులు, డోనర్లు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందరం బాగుండాలి.